Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ నేతలంతా రాజకీయ కనుమరుగు. ఏపీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అధికారంలో ఉన్న కూటమిలోనూ విపక్షంలో ఉన్న వైసీపీలోనూ చాలా మంది 2029 ఎన్నికల మీద గురిపెట్టి ఉన్నారు. ఈసారి ఎన్నికలలో పోటీ చేసి అసెంబ్లీకి రావాలని చూస్తున్నారు. అయితే వైసీపీ విషయంలో నేతల ఆశలు తీరడానికి ఎంతో కొంత వెసులుబాటు ఉంది, కానీ టీడీపీ కూటమిలో అసలు ఛాన్స్ లేదని అంటున్నారు. 3 పార్టీలతో అక్కడ కిటకిటలాడుతోంది అని అంటున్నారు. 2024 ఎన్నికలలో ఏదో విధంగా సర్దుబాటు చేసుకున్నారు, కానీ 2029 నాటికి ఎవరూ తగ్గేది లేదని చెబుతున్నారు. పైపెచ్చు ఒక్కసారికే పొత్తులకు సీట్ ఇచ్చామని అంటున్నారు. దీంతో పాటు టీడీపీకి మరికొన్ని కొత్త సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఆ పార్టీ 3వ తరానికి పూర్తిగా షిఫ్ట్ అవుతోంది. దాంతో చాలామంది సీనియర్లు ఇక రాజకీయాలకు స్వచ్ఛందంగా విరమించుకుని ఏకంగా స్వస్తి వాచకం పలకాల్సిందే అని అంటున్నారు. లేకపోతే మాత్రం ఆశలు పెంచుకుని తర్వాత వగచి వాపోయినా లాభం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే చాలామంది సీనియర్ నేతలు తమ వారసులకు ఏదో విధంగా టికెట్ని ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే అది కూడా అంత ఈజీ కాదని తేలిపోయింది. టీడీపీ పార్టీ కమిటీలలో కేవలం వారసత్వం మీదనే ఆధారపడి ఎంపిక చేయలేదు, పనితీరునే బేరీజ్ వేసుకున్నారు. దాంతో చాలామందికి పదవులు దక్కలేదు. దాంతో ఇదే రూల్ అక్కడ కూడా అప్లై చేస్తే టికెట్లు హుళక్కే అని ముందే అర్థమవుతోందని అంటున్నారు. కూటమి పార్టీలు, అందులోని నేతలు ఎక్కువగా డీలిమిటేషన్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. డీలిమిటేషన్ 2029గా జరిగితే తమ పంట పండినట్లే అని వారంతా భావిస్తున్నారు. ఏకంగా 263 దాకా సీట్లు పెరుగుతాయి కాబట్టి బెటర్గా ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అలాగే మహిళా నేతలు కూడా డీలిమిటేషన్లోనే తమకు రిజర్వేషన్లు వస్తాయని ఆశపడుతున్నారు. పార్టీ కమిటీలలో అనేక మంది మహిళా నేతలు ఉన్నారు. వీరందరికీ సీటు దక్కాలంటే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలి, సీట్లు కూడా పెరగాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే ఇప్పుడు ఉన్న మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులలో ఎంతమందికి తిరిగి టికెట్ దక్కుతుందన్నది కూడా చర్చగానే ఉంది అని అంటున్నారు. కొన్ని చోట్ల పనితీరు బాగున్నా సామాజిక రాజకీయ సమీకరణల వల్ల కూడా 2029లో సీటు ఇవ్వడం కుదరకపోవచ్చని అంటున్నారు. ఇక కూటమి గెలిచి వైసీపీ ఓడాక ఆ వైపు నుంచి కూటమి వైపు వచ్చిన వారు, అలాగే ఏ పార్టీలో చేరకుండా వేచి చూస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇలా వీరందరి రాజకీయం కూడా 2029 ఎన్నికలలో తేలిపోతుందని అంటున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఈ 3 ఏళ్లలోగా ఆమోదం పొందితే వీరికి రాజకీయంగా మరో ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. లేకపోతే కూటమి పార్టీలలో ఉన్నవారికే సీటుకి పోటీ ఉంటే కొత్తగా వచ్చి చేరిన వారిని అస్సలు పట్టించుకోరని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఏ పార్టీలో చేరకుండా గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తున్న వారిని అసలు పలకరించే వారే ఉండరని అంటున్నారు. ఏది ఏమైనా డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే కొంతమంది అయినా రాజకీయ మనుగడ సాగించగలుగుతారని, లేకపోతే దశాబ్దాలుగా చూసిన అనేక ఫేస్లను 2029 ఎన్నికల తరువాత మరిచిపోవాల్సిందే అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.